క్రిషాంక్ అరెస్ట్, ఓయూ అధికారుల ఫిర్యాదు, పలు సెక్షన్ల కింద కేసు నమోదు, ఆద్యంతం నాటకీయ పరిణామాలు, సాయంత్రం వరకు పోలీసుల మౌనం, అనంతరం నల్లకుంట పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షం, క్రిషాంక్ అరెస్ట్ అక్రమం అన్న కేటీఆర్, ప్రశ్నించినందుకే ఈ దుర్మార్గం అని వ్యాఖ్య. నిన్న నడి రోడ్డు మీద ఈ క్రిషాంక్ ని అరెస్ట్ చేసిండు. అది కిడ్నాపా అరెస్టా అనేది ఇంతవరకు తెలియదు. ఒక నోటీస్ రిలీజ్ చేసిందా, విద్యుత్ నీరు లేదు, హాస్టల్కి వెళ్ళిపోయి విద్యార్థులు హాస్టల్ నడపలేము 4 రోజుల పాటు అని ఒకటి నోటీస్ ఇచ్చింది కదా. దానికి సంబంధించి క్రిషాంక్ ఓయికు పోయిండు, అలా చూసి దాన్ని బయటికి తీసుకొద్దాం వీడియోల ద్వారానో లేకపోతే దేని ద్వారానో ఆ విద్యార్థుల ద్వారానో ఒక ఒత్తిడి పెంచి చదువుకునేందుకు అవకాశం ఇవ్వాలి అని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతామని ఒక కార్యక్రమం తీసుకున్నట్టు ఉన్నాడు నిన్న. ఇక దానికి సంబంధించి చూసిండ్రు కథ ఓయూ అధికారుల ఫిర్యాదు అట. అంటే కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు ఓయూ అధికారుల క్రిషాంక్ అరెస్టు, ఓయూ అధికారుల ఫిర్యాదు, 10 సెక్షన్ల కింద నా కేసు నమోదు. ఏం చేసి ఉంటాడు ఆయనకు పోయి అక్కడికి? గంత జల్లుమని ఎందుకంటే గంత ఎందుకు భయపడతాను? నేరం చేసిండు ఆయన ఏమన్నా? 10 సెక్షన్ల కింద అట. దీన్ని బట్టి అర్థం చేసుకోరి ప్రజాస్వామ్యం ఎంత పరమడిల్లుతుంది ఇక్కడ, ఎంత వర్ధిల్లుతుందనేది అర్థం చేసుకోరు. పోయి ఏం జరుగుతుంది అని ఓయికు పోతే అరెస్ట్. నిన్న కనుక మేమో ఎవరో నాకు అప్పటికే అనుమానం వస్తుంది. ఓయూ దగ్గరికి పోయి ఒకటి తీసుకొద్దాం వీడియో అనుకుంటాను, ఆలోచిస్తాను. ఒకవేళ ఓయూ దగ్గరికి మనం పోతే ఇది అసలే ఇప్పుడు ఎన్నికల టైం, ఇక ఏదో ఒక నేరం మన మీద మోపి మనల్ని మెల్లగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేద్దామని చూసింది. ఇప్పటికే బైండ్ ఓవర్ కేసుల కింద నన్ను అటు ఇటు తిప్పాలని చూస్తాను. అందుకే పోలే, చూద్దాం. ఓయూ విద్యార్థులు ఎవరు వచ్చినా మా వేదిక మీకు ఇస్తాం. ఇక్కడ చెప్పురు మేము బయటకు వచ్చి ఏదైనా ఒత్తిడి పెంచుదామంటే మా మీద ఒత్తిడి పెంచి ఏదో అబద్ధపు కేసులు వేసి మెల్లగా మా గొంతు మొప్పియాలని చూస్తాను.